చేప మరియు కప్ప రేస్. ఫిష్ అండ్ ఫ్రాగ్ రేస్. పరిచయం. ఒక పచ్చని గ్రామం పక్కన పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువు ఎప్పుడూ నీటితో నిండుగా పారుతూ ఉండేది. పక్షులు పాడుతూ, జంతువులు నీళ్లు తాగుతూ అలరారేది. ఆ చెరువులో చాలా చేపలు ఉండేవి. వాటిలో ఒక చిన్న ఎర్రచేప చాలా గర్వంగా ఉండేది. హే, నేను ఎవరికీ తక్కువను కాదు. నా ఈత స్పీడ్ చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. నేను అడవిలోనే బెస్ట్ స్విమ్మర్ అని ఎప్పుడూ గొప్పలు చెప్పేది. చెరువు ఒడ్డున ఒక పచ్చకప్ప ఉండేది. అది రోజంతా డాండాం అని దూకుతూ తిరుగుతూ సరదాగా ఉండేది. కప్ప కూడా తానొక హీరో అనుకునేది. నేను ఒక్క దూకుతోనే ఇక్కడి నుండి ఆ చెట్టు వరకు వెళ్ళగలను. నన్ను మించేవారు ఎవరూ లేరు అని ఎప్పుడూ గొప్పలు చెప్పేది. వాదన మొదలు. ఒకరోజు కప్ప నీళ్ల దగ్గరికి వచ్చి గర్వంగా అంది. చేప, నువ్వు నీళ్లలో బాగానే ఈదుతావు, కానీ బయటికి వస్తే ఒక్క అడుగు కూడా వేయలేవు. నేను మాత్రం భూమిపై రాజు. చేప స్నేహితులు చేపను చూసి ఎగతాళిగా నవ్వారు. వెంటనే చేప కోపంగా అంది. అయ్యో కప్ప, నేల మీదేనా నీ గర్వం? ఒకసారి నీళ్లలో పోటీ పెట్టి చూడు. నన్ను మించగలవా చూద్దాం. ఇలా ఇద్దరూ గొడవ మొదలుపెట్టారు. చివరికి చెరువు పక్కన ఉన్న జంతువులందరూ వచ్చి పోటీ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఒకటి నీళ్లలో, ఒకటి నేల మీద అని నియమం పెట్టారు. పోటీ ఒకటి నీటిలో. పోటీ మొదలైంది. చేప ఒక్కసారిగా షూ షూ అని ఈదుతూ ముందుకు దూసుకుపోయింది. కప్ప ఎంత ప్రయత్నించినా వెనుకబడిపోయింది. అడవి జంతువులందరూ చప్పట్లు కొట్టారు. వావ్! నిజంగా చేప నీటిలో చకచకా పరిగెత్తింది. కప్ప కోపంగా ఊపిరి పీల్చింది. ఇప్పుడు భూమి మీదే నా టర్న్. చూడు ఏమవుతుందో. పోటీ 2 నేల మీద. ఇద్దరూ చెరువు ఒడ్డున దిగారు. 1, 2, 3 స్టార్ట్ అని కోతి కేక వేసింది. కప్ప ఒక్క దూకుతోనే చాలా దూరం వెళ్ళిపోయింది. చేప మాత్రం గిల్లగిల్లలాగుతూ కదల్లేకపోయింది. అడవి జంతువులు నవ్వుతూ కప్పకి జేజేలు పలికాయి. చేప సిగ్గుతో తలదించుకుంది. కప్ప గర్వంగా దూకుతూ అంది. చూసావా, నేల మీద నేను కింగ్. మధ్యలో జోక్యం. అప్పుడే ఒక పిట్ట, ఒక కోతి వచ్చి ఇద్దరినీ ఆపాయి. పిట్ట అంది. అయ్యో, మీరు ఎందుకు గొడవ పడుతున్నారు? నీటిలో చేప బలవంతురాలు, నేల మీద కప్ప బలవంతుడు. ఇద్దరూ ప్రత్యేకమే. కోతి నవ్వుతూ అంది. అవును, మేము చెట్ల మీద ఎగరడంలో బలవంతులు, కానీ నీటిలో పడితే మేమేం చేయలేము. కాబట్టి ప్రతి ఒక్కరికి తన టాలెంట్ ఉంటుంది. స్నేహం మొదలు. చేప, కప్ప ఇద్దరూ ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు. అవును, నేను నీళ్లలో బలంగా ఉంటాను, నువ్వు నేల మీద బలంగా ఉంటావు. మనిద్దరం కలిసి ఆటలు ఆడితే ఇంకా సరదాగా ఉంటుంది. అలా గర్వం, పోటీ వదిలేసి ఇద్దరూ స్నేహితులయ్యారు. ఆ రోజు నుంచి ఆ చెరువులో కప్ప, చేప మంచి మిత్రులు అయ్యి అందరినీ నవ్విస్తూ ఆటపాటలతో కాలం గడిపేవారు. కథ పాఠం. ప్రతి ఒక్కరికీ తన ప్రతిభ, బలం వేరు. దానిని గౌరవించాలి. ఇతరులను తక్కువ చేసి చూడకూడదు. Everyone has their own strength. Respect each other. లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు. బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్లో ఉండు.